నందమూరి నరసింహం బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తున్నాడు. గతంలో 'భగవంత్ కేసరి' సినిమా భారీ విజయం అందుకుంది. ఇప్పుడు 109 సినిమాతో నటిస్తున్నాడు. ఈ మూవీ గురించి అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కొల్లి బాబీ డైరెక్షన్‌లో తన 109వ సినిమాతో నటిస్తున్నాడు. ఈ సినిమాకి ఇప్పటి వరకు ఎటువంటి టైటిల్‌ను ఫిక్స్ చేయలేదు. కానీ ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో బాలకృష్ణ రౌద్రంగా కనిపిస్తున్నారు. ఆ లుక్ అంత వైరల్ అయ్యిందో తెలిసిందే. ఇక తాజాగా ఆ లుక్ ఎంత వైరల్ అయ్యిందో తెలిసిందే. తాజాగా ఈ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బాలకృష్ణ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారన్న వార్త చక్కర్లు కొడుతోంది. ఈ హీరోయిన్స్ ఎవరో చూద్దాం. ఇక ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చిన కొద్ది రోజుల నుంచి ఈ సినిమాలో బాలయ్యకు జంటగా ఇద్దరు హీరోయిన్స్ కనిపిస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తర్వాత ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా కూడా నటిస్తుందని, ఆ అమ్మడు హీరోయిన్‌గా కాకుండా ఒక కీలక పాత్రలో నటిస్తోందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం ఈ సినిమాలో ఊర్వశి రౌతేలాతో పాటు అఖండ బ్యూటీ ప్రజ్ఞ జైస్వాల్, నాని హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ కూడా నటిస్తున్నారన్న వార్తలు ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. బాలయ్య గతంలో నటించిన ఎన్నో సినిమాల్లో ముగ్గురు హీరోయిన్స్ తో కలిసి నటించి మెప్పించాడు. బాలయ్య ముగ్గురు హీరోయిన్స్ తో స్క్రీన్ పై కనిపించబోతూ ఉండడంతో అభిమానుల్లో సినిమాపై అంచనాలు ఏర్పడుతున్నాయి. కాగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండడానికి కారణం బాలకృష్ణ డ్యూయల్ రోల్లో నటిస్తూ ఉండడమే అని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య 3 డిఫరెంట్ షేడ్స్‌లలో నటిస్తూ ఉన్నారు. అలా ఈ 3 డిఫరెంట్ షేడ్స్ కోసం ముగ్గురు హీరోయిన్స్ జంటగా కనిపిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం వరుస సక్సెస్‌లతో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు బాలకృష్ణ. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకోవడం పక్కా అని బాలకృష్ణ ఫ్యాన్స్ అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు దర్శకుడు బాబీ. ఈ సినిమాలో ఒక కీలక సన్నివేశం చిత్రీకరణ ఇటీవలే జైపూర్‌లో జరిగిందని తెలిపారు. ఇక త్వరలోనే ఈ సినిమా టైటిల్ టీజర్‌ను విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తూ ఉన్నాడు. శ్రీకర స్టూడియోస్ పై సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.